హాయ్ అండి. ఈరోజు మీకోసం 'బంధమా అందుమా' పార్ట్ 2. మరి కథలోకి వెళ్తే, వరుణ్ చెప్పగా తల పైకెత్తి చూసింది వెన్నెల. ఆకాశాన్ని తాకుతున్నట్టు కళ్ళు మిరుమిట్లు గొలిపేలా ఒక పెద్ద సంస్థ ఉంది. వివి గ్రూప్ అని పెద్దగా పైన లైట్ల వెలుగులో. 2 కళ్ళు సరిపోవట్లేదు కదా నీకు చూడ్డానికి. నీ హైట్ కూడా సరిపోలేదు. ఆ బెంచ్ ఎక్కి నిలబడి చూడు అంటూ మళ్ళీ వేళకోళం చేస్తూ, ఆ ఇండస్ట్రీకి నేనే ఏకైక వారసుని, వ్యాపార సామ్రాజ్యంలో మకుటం లేని మహారాజుని అంటూ గొప్పపోయాడు. అయితే ఏంటి అన్నట్టు చూసింది వరుణ్ వంక. వరుణ్కి తనని ఎవరన్నా తక్కువ చేసి చూసినా, తన మాటలంటే నిర్లక్ష్యం చూపినా అస్సలు నచ్చదు. తను చెప్పేది అందరూ సమ్మతించాలి, తనని అందరూ గౌరవించాలి. వెన్నెల మెరిసే కళ్ళతో అవునా అని అన్నందుకు వరుణ్కి ఎలాగో ఉంది. మరోపక్క ఆస్తి అంతస్తులు, అందం, హోదా ఇవేమి తనని ఆకర్షించినందుకు ఏదో తెలియని సానుకూల దృక్పథం కలుగుతుంది. ఏమీ లేని అమ్మాయి ఇలా కూడా ఉంటుందా అంటే నమ్మకంగా లేదు వరుణ్కి. కొంత ఆలోచించిన మీదట ఏమో ఇలా ఉండటం కూడా ఇంకేదో కుట్రలో భాగమేమో అనుకుని మౌనంగా ఉన్నాడు. ఇలా ఎన్నో ఆలోచించుకుంటూ ఇంకేం మాట్లాడని వరుణ్ వంక చూసి, మీ గొప్పలా అయిపోతే వెళ్ళొచ్చా నేను? ఇక నేను చూడవలసిన వింతలేమైనా ఉన్నాయా అంది సూటిగా కళ్ళలోకి చూస్తూ. కార్పొరేట్ లైట్స్ వెలుతురు, పక్కనే ఉన్న గార్డెన్ నుండి వస్తున్న చల్లని గాలి, అలిసిన ఆత్మవిశ్వాసంతో మెరుస్తున్న తన వదనం ఒక్క క్షణం తన వైపు నుండి చూపు తిప్పుకొనివ్వకుండా చేశాయి వరుణ్ణి. వెన్నెల మాత్రం ఇక్కడికి ఎలా వచ్చానా అని తను వెతుకుతూ వచ్చిన దారిని గుర్తు చేసుకుంది. ఆ వ్యక్తి గురించి ఈ దారిన వెళ్ళమని తనకెవరు చెప్పారా అని ఆలోచిస్తుంది. ఇక మౌనంగానే ఉన్న వరుణ్ణి చూసి ఏం చెప్పాలో అర్థం కాక బయలుదేరబోయింది. తేరుకున్న వరుణ్, ఆగు, ఎక్కడికి వెళ్ళిపోతున్నావు? ఇప్పుడు ఇంకెవడో వస్తే నిన్ను కాపాడుకుంటూ తిరగమంటావా నన్ను? లేదా నీకేమైనా అయితే పోలీస్ స్టేషన్ చుట్టూ తిరగమంటావా? నువ్వున్నావని నేను ఈ ఊరికి రాలేదు. నా విధి ఎలా ఉంటే అలా జరుగుతుంది. అస్సలు తగ్గవు కదా నువ్వు. నిజమే, నువ్వు మా ఇంట్లో పని చేయకుండా ఇంకెక్కడన్నా ఉండుంటే నేనేమీ అనేవాణ్ణి కాదు. చూసావుగా నా సామ్రాజ్యం, నా మీద ఎందరి కళ్ళు ఉంటాయి. నన్నేమీ చేయలేక ముందు నా చుట్టూ ఉన్న వాళ్ళ దగ్గరికి వస్తారు. నీ మీద జరిగిన ఈ దాడికి కారణం నువ్వు నా ఇంట్లో పనిచేయటమే. గొప్ప వాళ్ళ ఇంట్లో పనిచేసేటప్పుడు కొన్ని ప్రోటోకాల్స్ ఫాలో అవ్వాలి. ఇలా ఎలా పడితే అలా తిరగకూడదు అని మళ్ళీ తన స్థాయి ప్రదర్శన చేశాడు. అబ్బా, ఏంటి ఈ నసం? నువ్వొక్కడివే ఏదో ఆకాశం నుండి ఊడిపడినట్టు. నిజమే, నేను నీ అంత గొప్పదాన్ని కాదు. నన్ను వెతుక్కొని వచ్చి ఎవరో ఏదో చేయటానికి. అలాగని నేను వచ్చిన పనిని వదిలేయలేను. నాకు నా ప్రాణాల మీద తీపి లేదు. నీకు ఏదైనా ఇబ్బంది ఉంటే సెక్యూరిటీని ఇచ్చి పంపు నాకు అని ఇంకా ఆగకుండా నడిచింది ముందుకు. అసలే తన పని అవ్వనందుకు దిగులుగా ఉంది లోపల. నస, నా మాటలు నసలా ఉన్నాయా అనుకుంటూ కారు తీసుకొచ్చి తన పక్కన ఆపాడెక్కమని. వెన్నెల ఒప్పుకోలేదు. వరుణ్ కొంచెం గట్టిగా చెప్పేసరికి ఎక్కింది. వెనక సీట్లో కూర్చుంది. ఇంత కాస్ట్లీ కార్ నీ లైఫ్లో ఎక్కువ ఉండవు కదా? ఆ మాటకు తడబడింది. హమ్మయ్యా, ఒక ప్రశ్నకు తనకు తిరిగి సమాధానం ఇవ్వలేదు అని మురిసిపోయాడు. అయినా ఊరుకోకుండా, మా అమ్మ అండ చూసుకొని కదా నువ్వు నాతో ఎలా అంటే అలా మాట్లాడుతున్నావు. అయినా నన్ను నువ్వు అని ఎలా సంబోధిస్తున్నావు? ఒరేయ్ ఏరా అనే కుసంస్కారం లేక నువ్వు దగ్గరే ఆగాను. సంతోషించు. తన ఎదురు సమాధానాన్ని కోపం వచ్చి, మా అమ్మ వల్లే నీలాంటి వాళ్ళని నా కారులో ఎక్కించుకొని తీసుకెళ్లవలసి వస్తుంది అని బయటికి అన్నాడు. నేను అడగలేదు నీతో వస్తానని. ఇంత దూరం నా జీవితంలో ఏ తోడు లేకుండానే ప్రయాణించాను. మీ ఇల్లు అంత దూరం కాదు. దాంతో పోలిస్తే కారు ఆపు, నేను వెళ్తాను అని సీరియస్గా చెప్పింది. ఇక మాట్లాడడం వేస్ట్ అని సైలెంట్గా కారు నడుపుతున్నాడు, మిర్రర్లో తననే చూస్తూ. ఏమైంది నాకు? ఎప్పుడూ ఇంతలా డబ్బు గర్వం ఎవరి మీద చూపించలేదు.
ఎందుకు వెన్నెలని పరీక్షించాలనిపిస్తుంది? తన డబ్బును లెక్క చేయని ప్రతిసారి నా గుండె ఎందుకు వేరేలా కొట్టుకుంటుంది? ఆ గుండె సడిని వినడానికే నేను తనతో ఇలా మాట్లాడుతున్నాను అని తనలో తానే తర్కరించుకుంటున్నాడు వరుణ్. వెన్నెల మాత్రం ఆ వ్యక్తిని ఎలా పట్టుకోవాలా అని ఆలోచిస్తుంది. ఆ వచ్చింది నిజంగా వరుణ్ కోసమా, లేక తను వెతుకుతున్నానని తెలిసి ఎవరైనా తనని చంపాలని చూస్తున్నారా అన్న విషయం అర్థం కావట్లేదు వెన్నెలకు. మరోపక్క అమ్ముకి మందులు వేయాలి, డిన్నర్ పెట్టాలి, మళ్ళీ కస్తూరిని అవన్నీ చూసుకోవాలి అన్న ఆలోచనే గిల్టీగా ఉంది. ఎప్పుడెప్పుడు ఇంటికి వెళ్తానా అని ఆలోచిస్తుంది. ఇలా ఎవరి ఆలోచనల్లో వాళ్ళు ఉండగా ఇల్లు చేరారు. వెన్నెల ఇంకా ఇంటికి రాకపోయేసరికి కంగారుగా గుమ్మం ముందే ఉన్న కస్తూరి కొడుకు తను జంటగా ఒకే కారులో రావటం చూసి అప్పటిదాకా ఉన్న కంగారు కేరింతగా మారింది. వరుణ్ వెన్నెలను కారెక్కించడం దాకా వచ్చాడంటే వరుణ్ మనసులో వెన్నెలకు చోటు దక్కటానికి ఎక్కువ కాలం పట్టదనిపించింది. ఆనందంగా వెన్నెలను ఇంట్లోకి స్వయంగా తీసుకువెళ్ళింది. వెన్నెలను చూసి అమ్ము మెరిసే కళ్ళతో వచ్చింది 2 చేతులు చాచి. నా బంగారం అంటూ ఎత్తుకుని ముద్దు చేసి, ఆమ్ తిన్నావా, నేను పెట్టనా అని అడిగింది. కస్తూరి నువ్వు తినిపిస్తేనే గాని తిననని కూర్చుంది. నిద్ర లేచింది మొదలు విన్ని ఏది అని అడుగుతుంది. నీకు తనే ముద్దు పేరు కూడా పెట్టుకుంది. మనసు చివుక్కుమంది అమ్ముని కష్టపెట్టినందుకు. గబా గబా వెళ్ళి భోజనం కలుపుకొచ్చి వేరే కథలు చెప్తూ తినిపించింది. వరుణ్ ఎందుకు వాళ్ళిద్దరినీ అలా చూస్తూ ఉండిపోయాడు. అది గమనించిన కస్తూరి, వరుణ్ ఇన్నాళ్లలో ఏ రోజన్నా అమ్ము నీ దగ్గరికి అలా వచ్చిందా? నీ దగ్గరున్న డబ్బు పోని వచ్చేలా చేసిందా? కస్తూరి ప్రశ్నలకు వరుణ్ దగ్గర ఏ సమాధానం లేదు. అమృతాని తన కూతురుగా ఒప్పుకోలేకపోతున్నాడు, అలాగని వదిలేయలేకపోతున్నాడు. అమృతని చూసిన ప్రతిసారి శిరీష గుర్తొచ్చి తన మనసుని అల్లకల్లోలం చేస్తుంది. అయినా ఇంకెంతకాలం, మరో కొన్ని రోజుల్లో అన్ని సర్దుకుంటాయనుకున్నాడు. కొడుకు అంతర్మదనం ఎలా ఉన్నా వరుణ్ ఎందుకు ఇంకా అమ్ముని ఇంట్లో ఉంచాడో తనకి తెలుసునని వరుణ్కి తెలియదు. అందుకే ఎలాగైనా ఆలోగా వరుణ్ పెళ్లి చేసే ప్రయత్నంలో ఉంది. కనీసం అమ్ముకి ఒక అమ్మాయి అన్న దగ్గరైతే అమ్ముని కోల్పోకుండా ఉండవచ్చు అన్న తాపత్రయం తనకి. తెల్లవారగానే ఎవరి పనుల్లో వాళ్ళు ఉన్నారు. వరుణ్కి రోజు ఆఫీస్కి వెళ్ళవలసిన పని ఉండదు. ఆ రోజు కూడా ఇంట్లోనే ఉన్నాడు. వెన్నెల తన పనులన్నీ పూర్తి చేసుకుని బయటికి వెళ్ళబోయింది. అమ్మ మేడం గారిని ఆగమను అంటూ లేచి వెళ్ళాడు తన రూంలోకి. మళ్ళీ ఏం డబ్బా కొడుతున్నాడో అనుకుంటూ అసహనంగా ఆగింది వెన్నెల. కస్తూరికి మాత్రం చాలా సరదాగా ఉంది. ఒక బాక్స్ పట్టుకుని వచ్చాడు కిందికి. ఇది ఇవ్వు, దీన్ని స్మార్ట్ ఫోన్ అంటారు. చూడబోతే తనకి తెలియనివి ఏమీ లేవనుకుంటాం. ఇందులో గూగుల్ మ్యాప్స్ ఆన్ చేసి లైవ్ లొకేషన్ నేను సేవ్ చేసిన నెంబర్కి ఇవ్వమను. మన యోగేష్ మానిటర్ చేస్తూ ఉంటాడు. తనకి ఏదైనా అయితే పోలీసుల చుట్టూ మనం తిరగాలి, అందులోనూ ఆడపిల్ల కదా అని వెన్నెలకు ఒక లుక్ ఇచ్చాడు. సాకు దొరికితే గొప్పలు పోయే అతను తల్లి దగ్గర మాత్రం తనతో మాట్లాడడమే తెలియనట్టు చూస్తుంటే కోపంగా చూస్తుంది అతని వంక. ఇదేం పట్టని కస్తూరి, మరి చిన్నపిల్లలా చేస్తావేంట్రా తనని? చిన్నపిల్ల కాదనే చూస్తున్నా అన్నాడు వెన్నెల్ని చూస్తూ. ఏంటి మాట సర్దుకుంటూ, అదే పెద్దమ్మాయి కాబట్టే సేఫ్టీ కోసం ఇస్తున్నాను. ఏమిటోరా నీ కేర్ నాకు అర్థం కాదు. ఎప్పుడు ఎలా ప్రవర్తిస్తావో. ఇదిగో తీసుకో వెన్నెలా అంటూ తనకి ఇచ్చి లోపలికి వెళ్ళిపోయింది. కానీ వారిద్దరి మధ్య జరుగుతున్న చూపుల యుద్ధం తన దృష్టిని దాటిపోలేదు. ఆ రోజు వెన్నెల నేరుగా ఒక పెద్ద క్లినిక్కి వెళ్ళింది వెతుక్కుంటూ. ఎవరి గురించో వాకాబు చేస్తుంది. వాళ్ళు ఆ పేరు గల వాళ్ళెవరు ఆ క్లినిక్లో ఎప్పుడు పనిచేయలేదన్నారు. తన దగ్గరున్న ప్రకటన చూపించింది. ఇది మీ క్లినిక్ వాళ్ళదే కదా? ఆ ప్రకటనను పరీక్షగా చూసి ముందు అవునని కాస్త దగ్గరగా చూసి, ఇది ఫేక్ లోగో అండి, మేము ఇలాంటి సర్వీసెస్ చెయ్యము అని తేల్చి చెప్పేశాడు. అప్పుడే వచ్చిన అక్కడి డాక్టర్ ఆ పేపర్ యాడ్ చూసి చిరాకు పడుతూ,
ఎవడసలు ఈ ప్రకటనలు ఇచ్చేది? మన లోగోనే వాడుకోవాలా? ఇలా వచ్చే ప్రతి వారికి సంజాయిషి ఇచ్చుకోవటం కూడా డ్యూటీలో భాగమైంది. ఒక పార్ట్నర్ కూడా లేదు ట్రేస్ బ్యాక్ చేయటానికి. పార్ట్నర్ ఉందండి అంది వెన్నెల. డాక్టర్ సునంద అవాక్కయి మీకెలా తెలుసు? మీరు ఈ యాడ్ ఎప్పుడు ఆగిపోతుందా అని ఎదురు చూస్తున్నారు. నేనెప్పుడు వస్తుందా అని ఎదురు చూస్తున్నాను. అందుకే తెలుసు. నాకు అర్థం కావట్లేదు. మీరెందుకు ఎదురు చూస్తున్నారు? ఎనీవేస్ పార్ట్నర్ ఏంటి? ప్రతి సంవత్సరం చివరి 3 నెలల్లో వస్తుంది ఈ ప్రకటన. కానీ ఏ నెలో చెప్పలేము. ఈ సంవత్సరం ఎంతో ఎదురు చూస్తే డిసెంబర్‌కి వచ్చింది. మరి మీకు ఇదివరకే తెలిసుండాలి కదా! ఇది ఫేక్ అని. ఇప్పుడెందుకు కొత్తగా వెతుక్కుంటూ వచ్చారు? నిజమే. కానీ నేనెప్పుడూ ఈ సిబ్బందిని కలవాలని అనుకోలేదు. నాకు ఈ న్యూస్ పేపర్ చదివే అలవాటు ఉంది కాబట్టి నా మెమరీలో ఉండిపోయింది. వీళ్ళు ఇలా యాడిస్తారని. కానీ ఈ ఇయర్ అనుకోకుండా వాళ్ళని, ముఖ్యంగా ఆ డాక్టర్‌ని కలవాల్సి వచ్చింది. కానీ కలిసే ప్రయత్నంలోనే తెలిసింది ఈ అడ్రస్సు క్లినిక్ ఫేక్ అని. మీరు ముందే ఇలాంటివి చూస్తున్నారు. మరెప్పుడూ కంప్లెయింట్ ఇవ్వలేదా? మాదప్పుడే కొత్తగా పెట్టిన క్లినిక్. ఇలా పేరు లేని వాటి కోసం కంప్లెయింట్ ఇస్తే క్లినిక్ ప్రజాదరణ పోతుందేమో అని దీన్ని స్థాపించిన వారనుకున్నారు. నేనిక్కడ డాక్టర్‌ని మాత్రమే. కానీ మీలా వచ్చే వారిని మేమే డీల్ చేయాల్సి వస్తుంది. ఇంతకి మీరు కలవాలనుకున్న డాక్టర్ పేరేంటి? పార్థసారథి. ఆ పేరు వింటూనే కలవరపడింది సునంద. అది గమనించి ఎందుకలా అయిపోయారు? ఆయన మీకు తెలుసా? ప్లీజ్ ఎక్కడున్నారో చెప్పండి. నేనెంతో ముఖ్యమైన పని మీద వచ్చాను. నిన్ను చూస్తే అర్థమవుతుంది ఏదో మోసపోయావని. జాలిపడ్డం తప్ప నేనేమి చేయలేను. వాడొక మానవ మృగం. నేను చూసింది కలిసింది లేదు కానీ నా కొలీగ్స్ చెప్పగా విన్నాను. స్వలాభం లేనిదే ఏ పని చెయ్యడు. నీకేం జరిగిందో నాకు తెలియదు. చూడ్డానికి ఈరోజు చక్కగా ఉన్నావు. హాయిగా పెళ్లి చేసుకొని సంతోషంగా ఉండు. అతనితో నీకు వద్దు. ఈ ఫేక్ యాడ్ వెనక ఉన్నది అతనా అని లోపలి కంగారు పడింది. వెన్నెల నీరుగారిపోయింది ఆ మాటలకు. పెళ్లి అనే మాటకు అర్హత కోల్పోయి చాలా ఏళ్ళైపోయింది. న్యాయం కోసం పోరాడదామనుకున్నాను. కానీ నా ఈ ఒంటరి పోరాటంలో నాకు నేను కూడా మిగిలినని మీరంటున్నారు అంటూ అక్కడే ఉన్న చైర్లో కూర్చుండిపోయింది. కనులు కన్నీటి కొలను కాగా. చూడమ్మా చివరికి ధర్మమే గెలుస్తుందంటారు. కానీ ఆ గెలుపు వెనుక ఎందరి ప్రాణత్యాగమో ఉంటుంది. ఉద్యమంలో మిగిలిన వారు ఆ ధర్మాన్ని అనుసరిస్తారు. నీ పోరాటం ఎలాంటిదో నువ్వే నిర్ణయించుకోవాలి. ఇది చెయ్యి అని నేను చెప్పను కానీ నీ ప్రాణాల విలువను మాత్రం మర్చిపోకు. నీ కోసం ఏ ప్రాణం వేచి ఉన్నదో. ఆ మాటకు మరింత కృషించిపోయింది వెన్నెల. ఇంకేం చేయాలో పాలుపోక ఆవిడ విజిటింగ్ కార్డ్ తీసుకుని వచ్చింది. తను వెనుదిరిగి బయలుదేరే టైంకి వరుణ్ ఇంటి ముందు ఒక పెద్ద కారు ఆగి ఉంది. ఎవరు వచ్చారో చూసి రాజు కంగారుగా పరిగెత్తుకుని వెళ్ళాడు ఇంట్లో చెప్పటానికి. రిచ్ కార్లో చాలా ప్యాష్గా రెడయ్యి ఫ్యాన్సీ ఖరీదైన చీరలో హెవీ మేకప్లో గాగుల్స్ పెట్టుకుని ఒక అమ్మాయి చిన్న హ్యాండ్ బ్యాగ్ని స్టైల్గా పట్టుకుని హాల్లోకి వచ్చింది నేరుగా. రాజు పిలుపుతో బయటికి వచ్చిన కస్తూరికి తనెవరో అర్థం కాలేదు. అంతలో వరుణ్ కూడా వచ్చాడు. వరుణ్ మెట్లు దిగటం చూసి కళ్ళజోడు తీసింది తను. అయినా పోల్చుకోలేకపోతుంది కస్తూరి. వరుణ్కి అర్థమైపోయింది. వెటకారంగా ఎవరో దారి తప్పి వచ్చారమ్మా అన్నాడు వచ్చిన తనని నసిసిక పర్యాంతరం చూస్తూ. అప్పుడు వెలిగింది కస్తూరికి. ఎంత మారిపోయింది గుర్తుపట్టలేకుండా అనుకుంది మనసులో. కళ్ళతో వెతుకుతూ అమృత ఏది అని అడిగింది నేరుగా. అమ్మ మతిమరుపు కూడా వచ్చినట్టుంది. హే వరుణ్. వరుణ్ కాదు వరుణ్ సార్. వరుణ్ సార్ అని అన్నాడు కోపంగా. చూడు నేను గొడవపడ్డానికి రాలేదు. నాకు నా కూతురు కావాలి. కూతురా? అసలు ఆ పదానికి అర్థమన్న తెలుసా నీకు అని మండిపడింది కస్తూరి. అమ్మ దారిన పోయే వాళ్లతో మాటలేంటి? రాజు ఆవిడ్ని బయటికి వెళ్ళిపోమ్మను. నేను నా కూతురు లేకుండా ఇక్కడి నుండి వెళ్ళను. నువ్వెందుకు వచ్చావో నాకు బాగా తెలుసు.
నా కోపం ఎలా ఉంటుందో కూడా నీకు తెలుసు. కుక్కను తెచ్చి సింహాసనం మీద పెట్టినందుకు నువ్వు మాకు బాగా బుద్ధి చెప్పావు. నీ మాటలిక నా మీద లేదు. వెంటనే వెళ్ళిపోతే నీకే మంచిది. మెడబట్టి గెంటించుకునేలా చేసుకోకు. నువ్వు ఇంకొక్క నిమిషం ఇలానే నిలబడి ఉంటే నేనేం చేస్తాను నాకే తెలియదు. నువ్వేదంటే అది పడటానికి నేను సార్ సార్ అంటూ నీ వెనక తిరిగిన ఒకప్పటి శిరీషను కాదు. నేను కూడా కోటీశ్వరాల్ని. ఆ విషయం తెలుసుకుంటే నీకే మంచిది. అయినా ఏ అమ్మాయికి విధించకూడని షరతులు విధించి నువ్వేదో ఉత్తముడివి అనుకోకు అని గాగుల్స్ పెట్టుకుంది. కోటీశ్వరరాలంటే డబ్బున్నా ఏ దర్పం లేకుండా ఉండటం మా అమ్మలాగా. లేదంటే డబ్బంటేనే ఏ వ్యామోహం లేకపోవడమే అని ఆగిపోయాడు. సర్దుకొని డబ్బొకటి వస్తే డబ్బున్న వాళ్ళు అయిపోరు. నీ ఆలోచనలు అత్యాశతో నిండినంతకాలం నువ్వెప్పటికీ బికారివే. కోట్లకు పడగలెత్తుతూ అదే కోట్లలో మునిగిపోతూ ఇంకా సంపాదించేందుకు కుట్ర పన్నుతున్న నీకు అత్యాశ గురించి మాట్లాడే అర్హత లేదు. ఏంటి కొత్తగా సన్యాసుల్లో ఏమైనా కలుస్తున్నావా? ప్రవచనాలు ఇస్తున్నావు? నా కూతుర్ని ఎలా తీసుకెళ్లాలో కూడా నాకు బాగా తెలుసు. త్వరలోనే కలుద్దాము అని కారెక్కింది. తన కారలా వెళ్తుండగా వెన్నెల ఆటో వచ్చింది ఎదురుగా. ఇద్దరూ ఎవరి ఫోన్లలో వాళ్ళు చూసుకుంటున్నారప్పుడు. ఎప్పుడు దర్పంతో మాట్లాడే వరుణ్లో ఈ మార్పేంటో అర్థం కాలేదు కస్తూరికి. కొంచెం దగ్గరగా వెళ్ళి వే అని ఆపేశావు. అది వెన్నెలే కదా అని అడిగింది ఆశగా. ఏం మాట్లాడకుండా మౌనంగా వెళ్ళిపోయాడు పైకి. అప్పుడే లోపలికి వెన్నెల వచ్చింది దిగులుగా. కళ్ళ నిండా నీళ్లు నిండి ఉన్నాయి. అది చూసి కంగారుగా అడిగింది కస్తూరి. అమ్మా వెన్నెల, ఏమైంది? ఏంటి అలా ఉన్నావు? ఆ పిలుపుతో మంచు ముద్దల కరిగిపోతూ అమ్మ అంటూ కస్తూరిని పట్టుకుని ఏడ్చేసింది. కస్తూరి మరింత కలవరపడింది. విషయం ఏమీ తెలియని తను సోఫాలో కూర్చోబెడుతూ వెన్నెల, నీ వైపు ధర్మం ఉంటే ఎప్పటికైనా నువ్వు అనుకున్న పనిలో నువ్వు గెలుస్తావు. అప్పటి వరకు కష్టాలకు ఓర్చుకుంటేనే నువ్వు ఆ విజయాన్ని చూడగలుగుతావు. ఏడుస్తూనే ధర్మం తప్పకుండా గెలుస్తుంది కదమ్మా. తప్పకుండా తల్లి. నువ్వే నమ్మకంతో ముందడుగు వేసి ఈ ఊరు వచ్చావో అదే నమ్మకంతో మరింత ముందుకు వెళ్ళు. నీ పూజలు వృధా పోవు. కొంచెం స్వాంతన వచ్చి తెలియకుండానే కస్తూరి ఒళ్ళో నిద్రపోయింది. వెన్నెల తల నిమురుతూ, ఒకరు అధర్మం కోసం యుద్ధం మొదలు పెట్టబోతున్నారు. ఇంకొకరు ధర్మం కోసం నీరు గారిపోతున్నారు. ఈ విధి ఎవరి జీవితాలను ఏ మలుపు తిప్పుతుందో అని అనుకుంది పైకి. ఇదంతా మెట్ల మీద ఉన్న వరుణ్ విని యోగీష్ కాల్ చేశాడు. విసురుగా ఇంటికి వచ్చిన శిరీష నేల మీద నిలవలేకపోతుంది. తన అవసరం కోసం వెళ్ళటంతో వరుణ్తో గొడవ పెట్టుకోలేకపోయింది. అమృతాన్ని ఎలా మార్చుకోవాలి అని ఆలోచిస్తూ ఉండిపోయింది చాలాసేపు. అప్పుడే అక్కడ పనిచేసే నవీన్ గుర్తొచ్చాడు. తన ఫోన్లో ఇంకా ఆ నెంబర్ సేవ్ అయి ఉండటంతో అతనితో అయ్యే పనిని ఆలోచించుకుంది. ఎన్నో ఏళ్ల తర్వాత చూశాడు శిరీషని. కనిపిస్తే కాల్ చెయ్యాలని అని అనుకునేంత కోపం ఉంది తనకి. అలాంటిది ఇప్పుడు ఏ కోపం ఎందుకు రావట్లేదు? తను మారిపోయాడా అని తనకి తానే కొత్తగా పరిచయం అవుతున్నాం తనని అద్దంలో చూసుకుంటున్నాడు. ఎప్పటికో స్పృహలోకి వచ్చిన వెన్నెలకు ప్లేట్లో అన్నం కలుపుకు వస్తున్న కస్తూరి కనిపించింది. వెనకాలే అమ్ము కూడా వస్తుంది. నా పనిలో పడి అమ్మును చూసుకోలేకపోయాను అనుకుంటూ లేచి వెళ్ళి, నా అమ్ము బంగారం ఏం చేస్తుంది? ఇవాళ అమ్మునే నాకు కథ చెప్తుందంట సరేనా? లేదు, నాకు నువ్వే కథ చెప్పాలి. సరే, ఇవాళ నేను చెప్తాను, రేపు నువ్వు చెప్తావా మరి? ఆ, ఓకే. అమ్మ, ఆ ప్లేట్ ఇలా ఇవ్వండి, నేను తినిపిస్తాను. ఇది అమ్ము కోసం కాదు, నీకోసం. అమ్మా అంటూ ఆగిపోయింది. నేను నిన్ను ఒక అభ్యర్థిగా భావించి ఇంట్లోకి రానివ్వలేదు. నాకు నీలాంటి కూతురుంటే బాగుండనుకొని ఉద్యోగం రూపంలో నా కళ్ళ ముందు ఉంచుకున్నాను. తిను, ఎప్పుడు తిన్నావో ఏంటో అని ప్రేమగా గోరుముద్దలు పెట్టింది. మా అమ్మ నన్ను కంటూనే చనిపోయింది. అమ్మ ప్రేమే తెలియదు నాకు. వరుణ్ గారు డబ్బు ఉందన్న దర్పంతో ఏదో మాట్లాడుతుంటే ఆత్మాభిమానం కొద్దీ అలా మాట్లాడైన తప్ప నేను మీరు ఒకటి అని కాదు. కానీ మీ అంతటి పెద్దవాళ్ళు నా మీద ఇలా అభిమానం చూపిస్తుంటే
నాకు మాటలు రావట్లేదు. వెన్నెల, నువ్వేం తప్పుగా మాట్లాడలేదు. పేదరికం మంచి చెడులను బేరీజు వేసే మనసులకే గాని మనసులకు కాదని అర్థమయ్యేలా చెప్పావు. నువ్వు మా ఇంట్లో నిజంగా వెన్నెల నింపావు. ఇవాళ నేను ఎంత సంతోషంగా ఉన్నాను నీకు తెలియదు. ఇప్పుడు చెప్పినా నీకు అర్థం కాదు. ఇంకా ఎక్కువ ఆలోచించకు అంది. వెన్నెల భోంచేసి అమ్ముని గార్డెన్‌కి తీసుకువెళ్ళి కథలు చెప్తుంది. ఉయ్యాల్లో ఒళ్ళో పడుకోబెట్టుకొని. ఆ సందడికి తన రూమ్ బాల్కనీ నుండి బయటకు చూశాడు వరుణ్. నిండు వెన్నెల్లో చందమామలా ఉంది వెన్నెల. లీవ్ చేసుకున్న హెయిర్, చిన్న బొట్టు, గాలికి నాట్యం చేస్తున్న ఓని వెన్నెల అందాన్ని మరింత పెంచుతున్నాయి. దివి నుండి భూమికి వచ్చిన దేవకన్యలా చూస్తున్నాడు తదేకంగా. వెన్నెల అనుకోకుండా అప్పుడే వరుణ్ వైపు చూసింది. మరి తర్వాత ఏం జరగబోతుందో నెక్స్ట్ ఎపిసోడ్‌లో చూద్దాం. నెక్స్ట్ పార్ట్ కోసం నా ఛానల్‌ని ఫాలో అవుతూ ఉండండి. థ్యాంక్ యూ ఫర్ లిజనింగ్.